హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, లైవ్ పెట్టినప్పుడు చాలామంది అడిగిన ఒకటే క్వశ్చన్, ఎక్కువగా అడిగారనమాట. ఈ క్వశ్చనే, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక సూపర్ ఫేస్ ప్యాక్ అనేది చూపించండి అక్క. మా స్కిన్ అయితే చాలా వైట్గా అవ్వాలి, 1 టైంకే మంచి రిజల్ట్ వచ్చేది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో చెప్పండి అని చెప్పారు. ఈరోజు వీడియో అయితే అదేనండి. ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్తో సూపర్ ప్యాక్ అయితే చెప్తాను. చాలా బాగుంటుంది. మన స్కిన్ అయితే సూపర్గా గ్లోగా ఉంటుందన్నమాట. నాకు ఒక కమెంట్ వచ్చిందండి. ఇదేమీ నెగిటివ్ కామెంట్ కాదు, నాకు అనిపించింది. నేను ఆలోచిస్తున్నా, మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. అక్క, మీ లిప్ మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది, మాట అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకలా? అసలు వాయిస్ ఇచ్చేది మీరేనా అని చెప్పేసి ఒక కమెంట్ అయితే పెట్టారు. నాకు నవ్వు వచ్చింది. లిప్ మూమెంట్ అంట చాలా స్లోగా ఉంటుందంట, వాయిస్ మాత్రం ఇంకో మాట కూడా రాశారండి, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, లిప్ మూమెంట్ మీద కాదు అన్నట్టు ఉంటుందని చెప్పేసి ఒక సబ్స్క్రైబరో ఎవరో కమెంట్ చేశారనమాట. నేను ఆలోచిస్తా ఉన్నా, నిజమేనా, అలానే ఉంటుందా నా వాయిస్ అయితే అని. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మిలాన్ అనమాట. వాటర్ మిలాన్ని నేను ఇలా నీట్గా కట్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే ఒక ముక్క తీసి నేను కడుపులో వేసుకున్నాను అనమాట. వాటర్ మిలాన్లో వాటర్ కంటెంట్ అనేది 92% ఉంటుందండి. తినడం వల్ల ఏంటి అని అంటే, మన స్కిన్ అనేది ఎక్కువ గ్లోగా ఉండడానికి వాటర్ మిలన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు 2-3 ముక్కలు తీసుకొని నేను ఒక బౌల్లో వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది అవసరం. మిక్సీ జార్లో వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఈ 2-3 ముక్కల కోసం మిక్సీ జార్ తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎందుకు అదంతా అని చెప్పేసి నేను ఇలా 2 టేబుల్ స్పూన్ల జ్యూస్ మాత్రమే మనకు అవసరం అండి. అందుకే నేను ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్ ఉపయోగించి కూడా జ్యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. వాటర్ మిలన్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి పైన ఆగిపోయింది కదా ఎక్స్ట్రా వాటర్ మిలన్ పిప్ అనమాట. పిప్ అనేది మనకి పైన స్ట్రెయినర్లో ఆగిపోయింది. జ్యూస్ అనేది మనకి బౌల్లో మిగిలిపోయింది. మనకి వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి కోకో పౌడర్. మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను అడగాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు కోకో పౌడర్ అనేది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కోకో పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. కంపల్సరీ ట్రై చేయండి, రిజల్ట్ అయితే మీరు వావ్ అంటారనమాట. ఇప్పుడు ముందుగా తీసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ అనేది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మధ్యలో 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని లమ్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. లమ్స్ అనేది అస్సలు ఉండకూడదు. చాలా నీట్గా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. ప్యాక్ అనేది మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ ఉన్న యాడ్ చేసుకోండి. ఇక్కడ నాది అంత డ్రై స్కిన్ కాదు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. 1/2 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి హనీ, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు. ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది కాబట్టి హనీ అనేది నేను యాడ్ చేశాను. ఇక్కడ ప్యాక్ అనేది కొంచెం పల్చగా అనిపించింది, అందుకే నేను 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, క్లియర్గా ఉండడానికి హనీ అనేది సూపర్గా యూజ్ అవుతుందండి. మన స్కిన్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది మనకి ఎక్స్ట్రా గ్లోగా ఉండడానికి హనీ అనేది సూపర్గా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ప్యాక్ అనేది మిక్స్ చేయడం అయిపోయింది. ఈ ప్యాక్ వేసుకోవడానికంటే ముందు ఇంకొక చిన్న పని చేద్దాం. ఇందాక స్ట్రెయినర్లో మిగిలిపోయింది కదా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్న తర్వాత పిప్ అనేది మనకి మిగిలింది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి, బాగా
బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్కసారి మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే ట్యాన్ అనేది పట్టేస్తుందండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అన్ని సీజన్లో కంటే కూడా సమ్మర్లో మన ఫేస్ మీద ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఫేస్ అనేది గ్లోగా ఉండాలంటే మనం ఏదో ఒక స్క్రబ్ అనేది వీక్లీ 3 times అనేది చేసుకోవాలండి. అప్పుడే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. ప్యాక్ వేసుకోవడానికి ముందు స్క్రబ్ చేయడానికి ట్రై చేయండి. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. మన ఫేస్ అయితే చాలా గ్లోగా కనపడుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఫేస్ అనేది క్లియర్గా ఉండడానికి, గ్లోగా ఉండడానికి ఈ స్క్రబ్ అనేది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన స్కిన్కి ఎక్కువగా చెమట అనేది వస్తుంది. చెమట రావడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది జిడ్డుగా మారుతుంది. తర్వాత మనకి పింపుల్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి క్లియర్ చేయడానికి ఈ స్క్రబ్ అనేది సూపర్గా యూజ్ అవుతుంది. ఈ స్క్రబ్ యూజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది. కొంచెం కూడా ట్యాన్ అనిపించదు. 2-3 minutes అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకుని వచ్చాను. ఎక్కువ అవసరం లేదండి, 2-3 minutes అనేది సరిపోతుంది. ఇక్కడ బిఫోర్ నా ఫేస్ అనేది ఎంత జిడ్డుగా ఉంది, ఇప్పుడు చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు ప్యాక్ అనేది నేను అప్లై చేస్తాను. క్లియర్ స్కిన్ మీద ఏ ప్యాక్ వేసుకున్నా మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మేకప్ మీద ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నా రిజల్ట్ ఉండదండి. ఎందుకంటే ప్యాక్కి మన స్కిన్కి మధ్యలో మేకప్ అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి మనం వేసే ప్యాక్ అనేది ఆ మేకప్ మీదే ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఉండదు. అలాగే ట్యాన్ ఉన్నప్పుడు ఫేస్ మీద ప్యాక్ అప్లై చేసినా ఎటువంటి రిజల్ట్ ఉండదు. స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి అంటే ఒక 2-3 నిమిషాల పాటైనా లైట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి. ఇందులో మనం వాటర్ మిలన్ యూస్ చేస్తాం. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, పింపుల్స్ రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా వాటర్ మిలన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఏజింగ్ లక్షణాలు కంట్రోల్ చేయడానికి కూడా వాటర్ మిలన్ సూపర్గా యూజ్ అవుతుంది. మన స్కిన్ అయితే ఈ సమ్మర్లో గ్లోగా ఉండడానికి వాటర్ మిలన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. వాటర్ మిలన్తో ఫేస్ ప్యాక్లు, ఫేషియల్స్ కూడా చాలా చేయొచ్చు. తర్వాత వాటర్ మిలన్ తినడానికి ట్రై చేయండి. మీకు తినడం ఇష్టం లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్ అనేది తాగండి, సూపర్ గ్లోగా ఉంటుంది. తర్వాత కోకో పౌడర్, స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్గా అవ్వడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి కోకో పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మనం కార్న్ఫ్లోర్ యూస్ చేసాం. కార్న్ఫ్లోర్ ఏంటి అని అంటే రఫ్గా ఉన్న స్కిన్ని స్మూత్గా చేయడానికి కార్న్ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది వైటనింగ్ చేయడానికి, స్కిన్ అనేది బ్రైట్గా చేయడానికి, స్కిన్ టైటనింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కార్న్ఫ్లోర్. తర్వాత నేను హనీ కూడా యూజ్ చేశాను. హనీ అనేది మన స్కిన్ని గ్లోగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు హనీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను హనీ యూజ్ చేశాను కాబట్టి నా ఫేస్ అనేది ఎక్కువగా గ్లోగా ఉందన్నమాట. ఈ ప్యాక్ మొత్తం కూడా డ్రై అవ్వాలి. చూసారు కదా బాగా డ్రై అయింది. డ్రై అయిన తర్వాతే వాష్ చేసుకోవాలి. వాష్ చేసి మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. ఎంత క్లియర్గా ఉందో. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్యాక్ అనేది బాగా థిక్గా అప్లై చేసుకోవాలి. ప్యాక్ కంప్లీట్గా డ్రై అవ్వాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, తర్వాతే వాష్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మనం ఇలా చేస్తే చాలా చాలా గ్లోగా ఉంటుంది. నా ఫేస్ మీరు చూడొచ్చు, చాలా గ్లోగా అనిపిస్తుంది. నా నెక్ ఒక కలర్లో ఉంది, తర్వాత ఇయర్స్ ఒక కలర్లో ఉన్నాయన్నమాట. అందుకే నేను ప్యాక్ అనేది వాటికి వేయలేదు, మీకు తేడా తెలుస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. కెమెరాలో కొంచెం తెలుస్తుంది కానీ బయట అయితే సూపర్ రిజల్ట్ అండి. 1 timeకే మీరు వావ్ అంటారన్నమాట. డబల్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు. చూసారు కదా వీడియో అయితే సూపర్ ప్యాక్ అండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. ఈ సమ్మర్ మొత్తం కూడా మన ఫేస్ అనేది ట్యాన్ పట్టకుండా గ్లోగా ఉండాలంటే ఏం చేయాలి, క్లియర్గా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా ముందు వీడియోల్లో చాలా మంచి ఫేస్ ప్యాక్ షేర్ చేస్తాను. అలాగే ఫేషియల్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీకోసం. మంచి టిప్స్ అనేది కూడా మీకోసం చెప్తాను. ఇలాంటి మంచి టిప్స్, ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ మిస్ అవ్వకూడదంటే మీరు డైలీ కూడా మన ఛానల్ని ఫాలో అవుతే ఈ సమ్మర్లో మీ స్కిన్ అనేది సూపర్ గ్లోగా ఉంటుంది. నేను చెప్పే ప్యాక్స్, ఫేషియల్తో పాటు మీరు మంచిగా మీ స్కిన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఎక్కువగా వాటర్ తాగాలి. అలాగే ఎక్కువగా జ్యూసెస్ తాగండి. మనం సమ్మర్లో ఎక్కువగా వాటర్ తాగుతుంటేనే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కాబట్టి వాటర్ కూడా తాగండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. రిజల్ట్ అనేది మాత్రం మీరు నాకు షేర్ చేయడం మర్చిపోవద్దండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Take care. Have a nice day.